సో, ఇప్పుడు సడెన్‌గా వాళ్ళ ఇళ్ళ మీదకి బుల్డోజర్‌లు పోయినాయి. సో, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఎంతోమంది వందల మంది అనుకోవచ్చు అనుకుంటా. వందల మంది పేదల ఇళ్ళ మీదకి బుల్డోజర్‌లు పోయిన మాట అయితే నిజం. సో, ఇప్పుడు ఈళ్ళ ఇళ్ళ మీదకి బుల్డోజర్‌లు పోయినాయి. ఎప్పుడు పోయినాయి? నిన్నటి వరకు పోలేదు. మొన్నటి వరకు పోలేదు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలున్నాయి కాబట్టి పోలేదు అనేది ఇప్పుడు బాగా స్ప్రెడ్ అయితున్న నెగటివిటీ. మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే పోవడం వల్ల ఈ నెగటివిటీ వస్తుందనమాట. సరే కొన్నాళ్ళ తర్వాత అంటే మళ్ళీ జెడ్పీటీసీ ఎన్నికలు ఈ యాంగిల్ వస్తదేమో. ఖమ్మం యాంగిల్‌లో మున్సిపల్ ఎన్నికల యాంగిల్‌లో కాబట్టి మున్సిపల్ ఎన్నికలు అయిపోయి జస్ట్ ఇంకా కేతనపల్లిలో చైర్మన్ పదవికి కూడా అది ఇంకా కంప్లీట్ కాలేదు. అంటే ఓవరాల్‌గా చైర్మన్‌లను ఎన్నుకోవడం అనేది ఇంకా కంప్లీట్ కాని సమయంలోనే వాళ్ళ ఇళ్ళ మీదకి బుల్డోజర్‌లు పోయినాయి. సో, మున్సిపల్ ఎన్నికలు అయిపోయేంత వరకు ఎదురు చూసి, మున్సిపల్ ఎన్నికల